నువ్వు నాకు బిడ్డ అయినా తమ్ముడిని నన్ను నీ కన్న బిడ్డలాగా చూస్తున్నావు బిడ్డ. మామ అడుగుతానన్నాడు కదా బిడ్డ, మామ అడిగినాక ఏదో ఒక ముచ్చట తెలుస్తుంది కదా మనకు. వాడు నిన్ను ఎందుకు కొడతాడు? అక్క మీద చేసుకునేటోడు ఉన్నాడు, ఎవడన్నా ఇయ్యాలి రేపు. నేను అడుగుతా కదా, మామని అడిగిపిస్తుంది. నేను చెప్పినప్పుడు ఇల్లు బిడ్డ, మళ్ళీ మామని అన్నట్టాడు ఎట్లా పంపించినావు వాళ్ళని. ఓవా నువ్వన్నా చెప్పు వాళ్ళు. ఎంత చెప్పినా ఇంటలేరు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఆయన అత్త ఏం చెప్పాలి సమాధానం? అయ్యో భగవంతా, దేవుడా వాళ్ళు ఏడబోయి బతుకుతారో ఏడుంటారో దేవుడా, వాళ్ళని నువ్వే కాపాడు తండ్రి. అన్న ఒక పుంటాయిలో ఒక ఆడమనిషి ఏమన్నా అటు కనబడరానే? పోతున్నారా అటు? ఏడికని పోతాను, ఎటని పోతాను. ఎటు పోతారు బిడ్డ? బిడ్డ ఎటు పోతారు? మీరే నాకు దిక్కు బిడ్డ, మీరు లేకుంటే ఎవరున్నారు ఇక్కడ? ఇంకా చిన్న పోరని మాటలు పట్టుకోనికి నన్ను అట్లా చేసి కరెక్టేనా? మీరు మమ్మల్ని బతకనిస్తలేడు బాబు వాడిడ. వాడి మాటలు పట్టుకోకు బిడ్డ, మీరే నాకు దిక్కు. కాదు బిడ్డ, ఇనుల్లి బాబు చెప్పినట్టు ఇనుల్లి. పోరడు మాటలు పోరని మాటలు పట్టుకొని నువ్వు గట్ట చేస్తావా? మీ అమ్మ చనిపోయినాక ఇల్లు వాకిల్లు ఉడుచుకుంటా మాకు అన్నం పెట్టినావు బిడ్డ, నువ్వే దిక్కు బిడ్డ. నువ్వు ఎటుపోకు, మాతోనే ఉండు, మా ఇంటనే ఉండు బిడ్డ. నువ్వు వాడు చంపుతూ నన్ను కొట్టిండు బిడ్డను కొట్టి చంపుతా అన్నాడు. మేమున్నాం బిడ్డ, మీరే మాకు దిక్కు. మాకు చేత కాకుండా వంట చేసి మాట్లాడతారు. అరే ఏమైందిరా మాట్లాడుతున్నావు? ఏంది మీకు అందరు కొబ్బరి తెలియదు. ఏం చేసినా మీకు తెలియదు. ఏం మాట్లాడు? ఏమైంది చెప్పు. అది ఏం చేసిందో మీకు తెలియదు. నడువు, నీకు అన్నం పెట్టింది. మాట్లాడదు. మన ఇంటి బయటకు పంపించాలి. ఏం చేస్తుంది? ఇంటికి వస్తారు. అన్నం పెట్టింది అక్క, అన్నను కొట్టు. పంపించి ఇంట్లో వెళ్తుంది. వెళ్ళిపోవాలి. అరే నువ్వు విని చూడాలి. నువ్వు వినొచ్చు. అన్నం పెట్టింది అక్క, వచ్చింది. బావని ఆపురా, వెళ్ళిపోతుండు. ఆపు పోతే పోనీ, వాళ్ళు ఉండద్దు. బిడ్డరా బావ. బావలేడు ఇవ్వలేడు, నడవని. అరే వాడు వాళ్ళు ఏరికని పోతారా? అయ్యో పని చేతివిరా. మీ అక్కరా పోతే పోనీ. అరే 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 బావా బావా బావా. అయ్యో బావా, అయ్యో. అరే మహేష్,
నాన్న చచ్చిపోయిండ్రా. వాడు చచ్చిపోనే రే ఏం మాట్లాడుతున్నావు? అయ్యో బావా. అరే అయ్యో అన్న ఇంత పని అయిపోయారా? మళ్ళీ ఎడిపోతున్నావు? అరే కన్న తండ్రి రా. రావనే నీకేమైందా మహేశ్వరయ్? అయ్యో బావా అడుగుమందని అడుగుమను. అరే బాబు అక్కలేదు అవ్వలేదు. అది ఉంటే నీకేం సంబంధం అవుతుంది ఇప్పుడు? అది ఉండద్దు. అరే మహేష్ అరే నాన్న చచ్చిపోయిండ్రా. రావనే అయ్యో నీకేమైందిరా? నీకేం పైకి వచ్చిందిరా? నీకు ఇట్లా చేస్తున్నావురా? పిచ్చి గిట్ల పట్టిందారా నీకు? అన్న అయ్యో రావనే నీకు కొంచెం కనికరం వస్తలేదా? ఏం చేసిందా మీ తెలియదు? ఈ బాబు ఇక్కడ అరే అలా నిలబడుతున్నావు ఇప్పుడు ఎట్లా రా? రావనే అరే ఏం తెలియదు చెప్పాలా కనబడతారా? తిను నేను ఇప్పుతా. నాకు వద్దు, నువ్వే తిను. ఆగు చెప్పాను. ఏమన్నా పని అడుగుతుందా? ఇది ఎవరు అసలు? మాది ఏడాదా మరి మా దోశ అయితే ఒకటి మరి అలా పనులు కావాలంట మరి చేస్తారా మరి సరే చేద్దాం. సరే ఇవ్వండి సార్. మంచిగా మంచిగా తీసుకొని నా ఇల్లు గిన్నే ఏమంటారు నాకు ఫోన్ చేయండి నంబర్ తీసుకొని సరేనా
ఓకే ఉంచుకో పంచాయతీ అన్నా అన్నా ఏంద్రా ఆకలి అవుతుంది. అరే నీకు వచ్చే బదులు కుక్క పెట్టేది న్యాయం నువ్వు ఇటు అయ్యని చంపుకున్నావు ఇటు అక్క బావను ఊళ్ళకి వెళ్ళేది కొట్టినావు అన్నం లేదు వినం లేదు చక్కగా నాడు ఇటాకలు వచ్చినావు మళ్ళా అరే గట్లా అనకన్నా ఫస్ట్ ఇక్కడి నుంచి వీకు గట్లా అనగే అన్నా. ఇక్కడి నుంచి వీకురా ఫస్ట్ ఇక్కడి నుంచి వీకు అక్క అక్క అన్నం ఉంటే పెట్టవా అక్క అత్త 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 రే ఎందుకు వచ్చినవరా నువ్వు? ఆకలి అవుతుంది అత్త నడువురా నువ్వు ఫస్ట్ నా కళ్ళ ముందు నుంచి నడు బద్మాషా. ఎందుకు వచ్చినవరా బాడుకో? ఆకలి అవుతుంది అత్త అన్నం లేదు సున్నం లేదు, నీకు ఆకలి అయితే నువ్వు ఎక్కడికన్నా పోయి అడక్క తిను. నా ఇంటికి రాకు, నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినవరా? ఇట్లా అనకత్త ఆకలి అత్త అట అత్త అత్త ఎక్కడ పోయిందిరా? నాడు నువ్వు వెళ్ళిపో ఫస్ట్, బయటికి వెళ్ళినాడు, బయటికి వెళ్ళి మాట్లాడు. అరే నీకు బుక్కడు బువ్వ పెట్టిన పాపానికే నీ అక్కకే అక్రమ సంబంధాలు అంటగట్టి బయటికి వెళ్ళగొట్టినవురా. నీకు ఇటేట్ రారా అని బుక్కడంతా నీకు బువ్వ పెడితే రేపు నీకు నాకేమన్నా ఉన్నదని ఊరంతా చెప్పుకునే బద్మాషానివిరా నువ్వు. నీ అయ్యను కూడా చంపుకున్నావు కాదు రాకరికి. నువ్వు నడువురా ఫస్ట్ ఇడికెళ్ళి, నాకు కోపం తెప్పియకరా. నువ్వు నడు ఫస్ట్ ఇడికెళ్ళి, నువ్వు నడువురా, నువ్వు నడువులే, నువ్వు దొంగ నాటకాలు ఆడకు, నడువురా. ఓ ప్లీజ్ అత్త
నువ్వు నడువురా, నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడు ఫస్ట్. నువ్వు ఇక్కడ నుంచి నడు, నా కళ్ళ ముందు కనబడకు నువ్వు. అరే ఆగురా, నువ్వు అడిగింది బుక్కడు బువ్వే కదా, కుక్కకి వేసిన అనుకొని నీకు బుక్కడు బువ్వ పెడతా. ఇక్కడనే కూర్చొని తినిపో. మళ్ళీ నువ్వు నా కళ్ళ ముందు కూడా కనబడదు. నువ్వు ఈ అడుగు జాడలో కూడా నాకు కనబడకుండా పోవాలి. తెస్తావు ఇగోరా. చిన్నప్పుడు మీ అక్క నువ్వు ఎంత ప్రేమతో ఉండేటోళ్ళురా. మీ అక్క నిడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండపోదు కదరా. ఇప్పుడెందుకు రగిట్లా అయినా ఉట్టి పుణ్యానికి దాన్ని ఊళ్ళకెళ్ళి వెళ్ళగొడితేవి కదరా. వాళ్ళను కొడితేవి, తిడితివి, చంపుతా అంటివి. అటు అక్క లేకుంటాయే, ఇటు బాబుని చంపుకుంటేవా. ఏమిటికి వచ్చిందిరా ఇదంతా? ఎందుకురా నీకు అంత కోపం మీ అక్క అంటే? అసలు మీ అక్క గురించి నీకు ఏం తెలుసురా? పెళ్లి చేసుకొని ఎక్కడికో పోతే నా తమ్ముడు నా నాన్న అనాథలు అయిపోతారని ఓ కుంటుని నత్తుని చేసుకున్నదిరా మీ అక్క. చేసుకున్నాక ఏం సంతోషంగా ఉన్నదిరా నీ అక్క. అయిన కైకిలే కాని కైకిలే చేసుకొని మొగని సాదుకుంటాను. తిను, నువ్వైతే తిను. మీ అక్క బావ ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోతుంటే మా గుండెలు వలిగిపోయినాయిరా. నీ గుండెలు గరగలేదురా. పరాయుళ్ళమైనా మాకే ఇంత గోస అనిపించింది. తోడబుట్టినోనివి కాదురా నువ్వు, నీకెంత గోస అనిపించాలిరా. అంత రాత్రి మర్చిపోయిపోయినావారా? ఇప్పుడు ఏం ఏడ్చి ఏం లాభం రా. మర్చిపోయాను, మర్చిపోయాను. చాలే పోతున్నాను. ఇగో అన్నీ కలిసి చేయగలుగుకో. మనకు దండం పెట్టి వెనుక తిరిగి పోతాను మొత్తం. బుక్ వాడేందుకు వచ్చిండే? ఏదో ఆకలి అవుతుందని ఇంటి ముందర దాకా వచ్చి ఏడ్చిండయ్యా. ఏదో బుచ్చగాడు వచ్చిండని ఇంతంత అన్నం తీసి కుక్కకు పెట్టినట్టు పెట్టిన. కాదే, బావ చచ్చిపోయాడు. వాళ్ళు ఇద్దరిటి పోయింది తెలియకపోయాయి. వాడు అక్కకే అక్రమ సంబంధం పెట్టేవాడు. రేపు పొద్దుగా నిన్నేమైనా భయత్తున్న పరిస్థితి ఏందే? ఏదో కుక్కకు పెట్టినట్టు పెట్టినా కానీ తీయ్యా. ఏం పెట్టినావు ఏమో. వాడు మారాడే, వాడు లంగా దొంగ లుచ్చ లఫంగాడు. కాదయ్యా, నేను అడిగిన వాడిని అడిగే తీరు అడిగిన. అక్కను బావను గట్ల నేను అర కొడితే తిడితే గట్ల పంపిస్తావారా, ఊళ్ళకి వెళ్ళేలో కొడతావారా అని అడిగితే
వాడు చిన్న పూరని లెక్క పసిపోలు కానీ లెక్క ఏడ్చిండయ్యా. వాడు గట్లే అంటాడు, వాడి గుణమే కదే. కానీ నాకెందుకో వాని దాంట్లో కొంచెం మార్పు అయితే కనబడుతుంది. వాడు మారడే రామ్లా, వాడు మారడే, వాని గుణమే కంతనే రామ్లా. మళ్ళొక్కసారి వాడి ఇంటికి అసలు రాయరావద్దు, వాడు రానియకు. సరే నువ్వైతే అట్లా కూర్చో. ఇగో ఈ నీళ్ళు తాగు.